గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 6 ఇన్ గోవా. ఈరోజు అయితే పాలనం బీచ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసేసి నార్త్ గోవాకి వెళ్ళిపోతున్నాం. అక్కడ బాగా బీచ్ దగ్గర అయితే స్టే బుక్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుండి అక్కడికి 84 కిలోమీటర్స్ ఉంది. అండ్ బైక్ మీద వెళ్తే 2.5 hours పడుతుంది. సో ఇంకొంచెంసేపట్లో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. ఈ పాలనం బీచ్ అయితే చాలా బాగుంది. గోవా వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాలి ఈ ప్లేస్. 2 days ఉన్నా కానీ అస్సలు బోర్ అనిపించాలి. బీచ్ బాగుంది, స్టాల్స్ ఉన్నాయి అండ్ మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఒక 60 kilometers వరకు వచ్చేసాం. ఎండ బాగా ఉంది, కొంచెం టైర్డ్ అయిపోయినాం. యాక్చువల్లీ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ సో ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుంది. అందుకే ఇక్కడ హైవే పక్కన ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆగినాం. సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసేసి మిగిలిన 25 kilometers వెళ్ళాలి. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి బాగా బీచ్ దగ్గరికి. అండ్ మనకి ఏమైనా ట్రావెలింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్ని బీచెసే ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేదా ఈవినింగే ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మార్నింగ్ ఈవినింగ్ మనం ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్నూన్ ట్రావెలింగ్స్ పెట్టుకుంటే బెటర్. సో ఇంకా లంచ్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ మీద నుండి వ్యూ మస్తు ఉంటుంది. ఇంకా పైన బ్రిడ్జ్ నుండి అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం కింద బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. అండ్ అక్కడ చూడొచ్చు అవన్నీ కూడా క్యాసినోస్. లాస్ట్ టైం మేము బిగ్ డాడీ క్యాసినోకి పోయినాం. అండ్ ఇప్పుడు కోవిడ్ వల్ల క్యాసినోస్ ఓపెన్ లేవనుకుంటా. వన్స్ మనం నార్త్ గోవా రీచ్ అయిన తర్వాత అక్కడ కనుక్కోవాలి. సో వచ్చేసినాం ఫైనలీ నార్త్ గోవాకి. ఈరోజు అయితే అంత ఇంత చిరాకు కాలేదు. ఫస్ట్ ఒకటి జర్నీ, లాంగ్ జర్నీ. అండ్ ఇంకోటి వచ్చేసి రూమ్. ఆల్రెడీ చెప్పినా కదా, నిన్ననే బుక్ చేసిన. అక్కడ స్కై బీచ్ వ్యూ అని బాగా బీచ్ దగ్గర ఉంటుంది. అసలు ఫొటోస్కి ఆ రూమ్స్కి సంబంధమే లేదు, దారుణంగా ఉన్నాయి. గబ్బు వాసన వస్తుంది అక్కడ అయితే. అండ్ ఇంకోటి ఏమైందంటే నేను బుక్ చేసినప్పుడు పే లెటర్ ఆప్షన్ పెట్టినా. అంటే డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, హోటల్ దగ్గర పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసరికి ఏమైందంటే అడ్వాన్స్ ఎవరు పే చేశారో వాళ్ళకే రూమ్స్ అలాట్ అయిపోయినాయి. అండ్ రూమ్స్ ఫుల్ అయిపోయినాయి. ఈ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి రూమ్స్ లేవని చెప్పిండు. అండ్ వాడే ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళిండు. సో మావే ఇంకో వేరే రూమ్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి సేమ్ అవి కూడా అంతే ఉండే. ఆల్రెడీ ఫుల్ జర్నీ చేసి అలసిపోయి చిరాగ్గా ఉండే. అండ్ ఇంకా ఆ రూమ్స్ బాగాలేకుండే. మళ్ళీ అక్కడ చాలాసేపు తిరిగినాం. చూసి ఇంక అక్కడ మంచిగా అనిపించక ఇటు వచ్చేసినాం క్యాండలిమ్ రోడ్కి, అంటే క్యాలంగేట్ బీచ్ దగ్గర. ఆల్రెడీ నేను చెప్పినా కదా లాస్ట్ ఇయర్ నార్త్ గోవా వచ్చినామని. నార్త్ గోవా వచ్చినప్పుడు కొంచెం ఈ రోడ్ దగ్గరలోనే ఉండే. సో ఇక్కడైతే బెటర్ ఉంటుందని చెప్పి వచ్చినాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక హోటల్ కనిపించింది కొంచెం తక్కువ. ఇప్పుడు మేము వచ్చిన హోటల్ వచ్చేసి జింజర్ టీ గూవియా హోటల్. చూడడానికి అయితే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పర్మనెంట్ విల్లా అంట, ఓనర్స్ ఎవరో ఉంటారు. అండ్ ఇది ఇప్పుడు మనం ఉండబోయే హోటల్. ఇటు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా వాళ్ళవే. ఒక 2-3 ఏమో ఓన్ ఫ్లాట్స్ అంట. అండ్ మిగతావి సేమ్ ఇట్లనే. యాక్చువల్లీ క్రిస్మస్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఫేర్స్ అయితే చాలా హై ఉన్నాయి. పాలలం బీచ్ దగ్గర ఏంటంటే ఎక్కువ విజిటింగ్ ప్లేసెస్ ఏమి ఉండవు. అక్కడ మోస్ట్లీ డెడికేటెడ్గా బీచ్ కోసం వచ్చే వాళ్ళే వస్తారు. కొంచెం అవతలకు ఉంటుంది, లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో అక్కడ కొంచెం హోటల్ ప్రైజెస్ కూడా తక్కువ ఉండే. ఫుడ్ కొంచెం కాస్ట్లీగా ఉంది కానీ రూమ్స్ మాత్రం కొంచెం తక్కువ ఉండే. అండ్ ఇక్కడ అట్లా కాదు, రూమ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ప్రైజెస్ క్రిస్మస్ వల్ల. అండ్ లాస్ట్ టైం మేము సమ్మర్లో వచ్చామని చెప్పినా కదా, అప్పుడు ఏదైతే రూమ్ 1500కు ఉందో ఇప్పుడు అదే రూమ్ 6000 చెప్తున్నారు. సో అంత కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు రూమ్స్ అయితే ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఒక రూమ్లో అయితే ఒక హోటల్లో అయితే చెక్ ఇన్ అయినాం. అండ్ మేము చెక్ ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో ఇంకా ఫ్రెష్ అయ్యేసి బయటికి వచ్చినాం. ఇప్పుడే కొంచెం కాఫీ తాగినాం. అండ్ ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వచ్చాం, చిన్న షాపింగ్ ఉంటే. అండ్ ఇది చూసుకొని మనం ఏదన్నా బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే స్టోర్లో నుండి బయటకు వచ్చినాం. యాక్చువల్లీ ఈ స్టోర్ ఇద్దరు ఫారినర్స్ మెయింటైన్ చేస్తారు, ఇద్దరు కూడా ఓల్డ్ పీపుల్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉండే. ఇద్దరు స్మోక్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము మాస్క్ వేసుకొని వెళ్ళినాము. అట్లీస్ట్ సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళన్నా మాస్క్ వేసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళైతే 90% మాస్క్ వేసుకోకుండా వస్తున్నారు.
మాకు స్టోర్లకు ఎవరికైనా వస్తే వాళ్ళకి చెప్తా ఉన్నాం, ప్లీజ్ మాస్క్ వేసుకోండి. సో మీరు మాస్క్ వేసుకొచ్చేసరికి మంచిగా అనిపించిందని చెప్తున్నామే. సో అయిపోయింది ఇక్కడ షాపింగ్. అండ్ ఇక్కడ నుండి దగ్గరలో కాలంగడ్ బీచ్ ఉంది. సో బీచ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది హీరో సచిన్ జోషి మ్యాన్షన్, ఇక్కడ క్యాండలం రోడ్లోనే ఉంటుంది. వామ్మో దారుణంగా ఉన్నారు రష్. అమ్మాయి ఎవరికి మాస్కులు లేవు. అక్కడైతే ఇంకా దారుణం, పానీపూరి తింటున్నారు గుంపులుగా. చూడ్డానికైతే ఫుల్ కలర్ఫుల్ ఉంది. గోవా అని రాసింది. ఫుల్గా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. సో వీడియోలో కనిపిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ రష్ మాత్రం దారుణం అంటే దారుణం, టూ మచ్గా ఉన్నారు. అక్కడ చాలా కొంచెం హెవీగా ఉన్నారు, అందుకే కొంచెం ఇటు సైడ్కి వచ్చిన. సో రేపే క్రిస్మస్ కదా, సో చాలా బాగా డెకరేట్ చేశారు అంతా. సో కాలంగడ్ బీచ్ నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఓవర్ క్రౌడీ ఉంది, ఎందుకులే అని చెప్పి ఇంక వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అండ్ డిన్నర్ వచ్చేసి రూమ్స్ దగ్గర రెస్టారెంట్ ఉంది, దాంట్లో చేద్దాం అనుకుంటున్నాం. లేదంటే వెళ్ళేదారిలో చాలా ఉన్నాయి రెస్టారెంట్స్, అక్కడెక్కడన్నా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా డే 6 ఇన్ గోవా. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద టైం ట్రావెలింగ్కే అయిపోయింది అండ్ రూమ్ సర్చ్కే అయిపోయింది. సో ఎక్కువ ఏం తిరగలేదు, బీచ్కి వచ్చి కొంతసేపు కూర్చున్నాం, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. అండ్ రేపు క్రిస్మస్ కాబట్టి ఏదన్నా ఒక మంచి చర్చ్కి వెళ్ళి అసలు సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో చూద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి ఇక్కడ దగ్గరలో ఫేమస్ చర్చ్ ఏమన్నా ఉంటే. సో మళ్ళీ మనం రేపు వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.